హాయ్. ఈ వీడియోలో నేను ఎంఎస్ ఆఫీస్ 2007లో వర్డ్లో పేజ్ లేఅవుట్లో ఉన్న పేజ్ సెటప్ గ్రూప్లో ఉన్న అంశాలు మార్జిన్స్, ఓరియంటేషను, సైజు, కాలమ్స్, బ్రేక్స్, లైన్ నంబర్స్, హైపనేషన్. ఈ పేజ్ సెటప్లో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఈ అంశాల్లో చక్కగా ఈ వీడియోలో వివరిస్తున్నాను ఎలా ఉపయోగించుకోవాలి అని. సో నేను మొట్టమొదటిగా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాను, బయోసెన్సార్స్ అనే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ను మనం థంబ్నైల్స్లో పరిశీలించినట్లయితే ఇది 8 పేజెస్లో ఉంది. ఫస్ట్ మనం మార్జిన్స్ అనేది గమనిస్తాం. పేజ్ సెటప్లో ఉన్న మొదటి అంశం మార్జిన్స్. సో మార్జిన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయి. నార్మల్, నారో, మోడరేట్, వైడ్, మిర్రర్డ్, ఆఫీస్ 2003 డిఫాల్ట్, తర్వాత కస్టమ్ మార్జిన్స్ అనేవి. ఇక్కడ నార్మల్ మార్జిన్స్ అంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటము 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ అన్నమాట. సో ఇక్కడ మనం గమనించవచ్చు, ప్రజెంట్ ఇది లెఫ్ట్ 1 ఇంచ్ మార్జిన్ ఉంది, రైట్ 1 ఇంచ్ మార్జిన్ ఉంది, టాప్లో 1 ఇంచ్ మార్జిన్ ఉంది, అదేవిధంగా బాటంలో కూడా 1 ఇంచ్ మార్జిన్ ఉంది. ఇప్పుడు నారో సెలెక్ట్ చేయడం వల్ల ఈ బయోసెన్సర్ అనే డాక్యుమెంటు 6.5 పేజెస్లోకి వచ్చింది. ఇక్కడ నారోలో టాప్ 0.5 ఇంచెస్, బాటమ్ 0.5 ఇంచెస్, లెఫ్ట్ 0.5 ఇంచెస్, రైట్ 0.5 ఇంచెస్. ఇక్కడ మనం గమనించవచ్చు, మార్జిన్ తగ్గిపోయింది. మార్జిన్ తగ్గించుకోవడం వల్ల మనకు నంబర్ ఆఫ్ పేజెస్ అనేది తగ్గుతూ వస్తాయి. ఇక మోడరేట్ అనే మార్జిన్ ఉంది. ఇక్కడ మోడరేట్లో ఉంచుకున్నప్పుడు మనం మన డాక్యుమెంటు 7.5 పేజెస్కి వచ్చింది. తర్వాత వైడ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ వైడ్లో టాప్ బాటమ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉన్నాయి, లెఫ్ట్ 2 ఇంచెస్, రైట్ 2 ఇంచెస్ ఉంది. సో వైడ్ ఎంచుకున్నప్పుడు ఇదే డాక్యుమెంటు 8 పేజీల డాక్యుమెంటు 11 పేజీలకి వచ్చేసింది. ఇక్కడ మనం గమనించవచ్చు, టాప్ బాటంలో 1 ఇంచ్ ఉంది, లెఫ్ట్ సైడు 2 ఇంచెస్ మార్జిన్ కనపడుతుంది, అదేవిధంగా రైట్ సైడ్ 2 ఇంచెస్ మార్జిన్ కనపడుతుంది. మనం సాధారణంగా నార్మల్ అనే మార్జిన్ని ఉంచుకుంటాం. ఇక మిర్రర్డ్ అనేది ఒకటి, ఆఫీస్ 2003 డిఫాల్ట్ అనేది ఒకటి ఉంది. ఇక ఇవి డిఫాల్ట్గా ఉన్న మార్జిన్ ఆప్షన్స్. ఇక మనమే డిజైన్ చేసుకోవాలి మార్జిన్స్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేసి టాప్లో ఎంత ఉంచుకోవాలనో అంత ఉంచుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను టాప్లో 1 ఇంచ్ నాకు అవసరం లేదు, నేను ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ ప్రింట్ తీసుకుంటున్నాను. సో మార్జిన్ ఎక్కువైతే ప్రింట్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, పేపర్స్ ఎక్కువ అవుతాయి, సో ప్రింట్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్ని ఎడిట్ చేసుకుంటున్నాను. సో టాప్ 0.3 ఉంచుకున్నాను, బాటమ్ కూడా 0.3 ఉంచుకున్నాను, లెఫ్ట్ సైడ్ 0.3 ఉంచుకున్నాను, రైట్ సైడ్ 0.3 ఉంచుకొని ఓకే క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 8 పేజీల డాక్యుమెంటు నాకు 6 పేజెస్కే వచ్చింది. ఇక్కడ మనం కస్టమ్స్లోకి వెళ్ళి మనకు కావాల్సినంత మార్జిన్ని మనం సెటప్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది మన పర్పస్కి అయితే బాగుంటుంది, కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ ఎక్కడైనా సబ్మిషన్ చేయాల్సి వస్తే మనం నార్మల్ అనే ఆప్షన్ని ఉపయోగించుకోవడం మంచిది. అదేవిధంగా ఓరియంటేషన్, మనము పోర్ట్రేట్ ఓరియంటేషన్లో ఉన్నాము. మన ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ అంటే పేజు 90 డిగ్రీస్లో తిరుగుతుంది, అంటే అడ్డంగా పేజ్ కనపడుతుంది. ఇప్పుడు నేను ఓరియంటేషన్ చేంజ్ చేశాను, డాక్యుమెంటు 9 పేజెస్లోకి వచ్చింది. సో మళ్ళీ నేను ఓరియంటేషను
పార్ట్రేట్ క్లిక్ చేశాను. ఇప్పుడు పేజ్ డాక్యుమెంట్ 8 పేజెస్కి వచ్చింది. మనము ఎక్కువ కాలమ్స్ ఉన్న డాక్యుమెంట్ని అయితే మనం ఓరియంటేషను ల్యాండ్స్కేప్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒట్టి అక్షరాలతో కూడిన టెక్స్ట్ అయితే పోర్ట్రేట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అదేవిధంగా సైజుని మనం చూసినట్లయితే మనం తీసుకునే పేపర్ సైజు ఇప్పుడు ఇది డిఫాల్ట్గా లెటర్ సైజులో ఉంది. ఇంకా మనకి లీగల్ సైజెస్ A4 స్మాల్ అని చాలా రకాల పేపర్ కొలతలు ఉంటాయి. మనము ప్రింటర్లో ఏ పేపర్ను ఉంచుకుంటే అదే పేపర్ సైజ్ని ఇక్కడ మన డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ లీగల్ సైజ్ తీసుకొని ప్రింటర్లో మనం A4 సైజ్ పేపర్ పెడితే కొంత టెక్స్ట్ ప్రింట్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మనం ఏ సైజు తీసుకుంటున్నామో డాక్యుమెంట్ పేపర్ని అదే సైజు గల పేపర్ని మనం ప్రింటర్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా A4 సైజుని డాక్యుమెంట్గా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం గమనించవచ్చు సైజ్ని లీగల్కి A4లో ఉంచితే 7.5 వచ్చింది. ఇప్పుడు లీగల్కి ఉంచుకున్నట్లయితే 6 పేజెస్కే ఈ డాక్యుమెంటు వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు లీగల్ సైజ్ తీసుకుంటే 6 పేజెస్కే ఈ డాక్యుమెంట్ వచ్చింది. అదేవిధంగా ఇంకొక సైజ్ తీసుకున్నాం మనం. A5 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు A5 సైజ్ తీసుకున్నప్పుడు ఇదే డాక్యుమెంటు ఇదే టెక్స్ట్ మనం 18 పేజెస్లో చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనం A4 సైజును ఉంచుకుంటాం. సో మార్కెట్లో కూడా మనకి A4 లీగల్ పేపర్ సైజులో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రింటర్లో ఉంచుకునేదానికి A4 సైజు అయితే బాగుంటుంది. కాబట్టి మనం A4 సైజులోనే మన డాక్యుమెంట్ని కూడా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాలమ్స్ మనం కాలమ్స్గా మార్చుకున్నట్లయితే పేపర్ సైజు తక్కువగా పడుతుంది. ఫర్ సపోజ్ న్యూస్ పేపర్ మనం చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్లో న్యూస్ అన్నీ కాలమ్స్గా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను కాలమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 1 కాలమ్ 2 3 లెఫ్ట్ రైట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 2 క్లిక్ చేశాను. మన డాక్యుమెంటు కాలమ్స్లోకి మారిపోయింది. 2 కాలమ్స్లోకి మారిపోయింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పేపర్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా నేను కాలమ్స్ 3 చేస్తున్నాను. ఈ విధంగా మనం మన టెక్స్ట్ని కాలమ్స్గా సెట్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడ మోర్ కాలమ్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో కాలంకి ఇంకో కాలంకి మధ్యలో స్పేస్ ఎంత ఇవ్వాలి అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక స్పేసింగ్ 0.5 ఇంచెస్ ఉంది. దాన్ని ఇంకా మనం తగ్గించవచ్చు. అంటే ఒక కాలంకి మధ్యలో స్పేస్ తగ్గిపోతుంది. మనకి ఎక్కువ టెక్స్ట్ మన మ్యాటరు తక్కువ పేజెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేజ్ బ్రేకు ఇవన్నీ మనం ఎక్కడైతే ఒక బ్రేక్ ఇవ్వాలనుకుంటామో మన టెక్స్ట్కి అక్కడ మనం కర్సర్ ఉంచి మిగిలిన మ్యాటర్ని వేరే పేజ్లోకి రానివ్వచ్చు. ఇప్పుడు నేను కాలమ్స్లోకి వెళ్ళి 1 కాలం క్లిక్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి నాకు బ్రేక్ కావాలి అనుకుంటే అక్కడి నుంచి మిగిలిన మ్యాటర్ అంతా వేరే పేజ్లోకి ఉండాలి అనుకుంటే సో నేను బ్రేక్స్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ క్లిక్ చేశాను. అక్కడి నుంచి మ్యాటరు వేరే పేజ్లోకి కట్ అయ్యి స్టార్ట్ అయితూ వచ్చింది. ఈ విధంగా మనం పేజ్ బ్రేక్స్ని ఉంచవచ్చు. అదేవిధంగా లైన్ నంబర్స్ మనము
మన మ్యాటర్ ఎన్ని లైన్స్లో ఉందో మనకి ఇండికేట్ సూచించే విధంగా మనం ఉంచుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం 107 లైన్స్లో ఈ మ్యాటర్ ఉందని తెలుస్తూ ఉంది. ఒక పేజీకి కొత్తగా నెంబర్స్ స్టార్ట్ కావాలన్నా లేదా ఫస్ట్ పేజ్ నుంచి కంటిన్యూస్ కావాలన్నా అనే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మనం రీస్టార్ట్ ఫ్రమ్ ఈచ్ పేజ్ అని క్లిక్ చేస్తే ఫర్ సపోజ్ ఈ పేజీలో 27 లైన్స్ కనపడుతూ ఉన్నాయి. సెకండ్ పేజ్లో $37 లైన్స్ కనపడుతున్నాయి. అంటే ఈచ్ పేజ్కి ఫస్ట్ నుంచి లైన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. లేదు మనం ఇక్కడ లైన్ నెంబర్స్ కంటిన్యూస్ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు నెంబర్స్ కంటిన్యూ అవుతాయి. అదేవిధంగా హైపర్నేషన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇవన్నింటిని ఉపయోగించి మన డాక్యుమెంట్ని అందంగా మరియు మనకు కావాల్సిన రీతిలో మన డాక్యుమెంట్ని సెట్ చేసుకోవచ్చు. వీటి మీద పరిజ్ఞానం బాగా కలిగి ఉన్నప్పుడు మనము ప్రింట్ని మనం ఊహించినట్లుగా తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో ఇంకొక అంశం గురించి నేను వివరిస్తాను.